ఏ పర్సన్కైనా సరే మీరు ఒకసారి ఆలోచించండి. మనకి ఒక మంచి టైం నడుస్తుంది అంటే ఆ టైంలో అన్నీ కూడా కలిసి వస్తూనే ఉంటాయి. కానీ అలా కాకుండా ఏదైనా సరే కొంచెం టైం బ్యాడ్ అయిందంటే మనం ఎంత ప్రయత్నం చేసినా అసలు ఏది చేసినా సరే అన్నీ ఎదురొస్తూనే ఉంటాయి మనకి. సో మరి నిన్న వెళ్ళాలగే విషయంలో కూడా మీరు అందరూ మ్యాచ్ చూసుంటారు కదా, శ్రీలంకకి అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్లో. ఆ మ్యాచ్లో మరి మొహమ్మద్ నబీ మొత్తం 5 సిక్స్లు కొట్టాడు కదా. మరి ఒక బౌలర్ని 5 సిక్స్లు కొట్టారు అంటే ఖచ్చితంగా ఆ బౌలర్కి అది నైట్ మేర్గానే మారిపోయింది. సో మీ అందరూ తెలుసు, ఒక బౌలర్కి ఒక 2 సిక్స్లు కొడితేనే ఎంత డల్ అయిపోతాడో మీ అందరూ తెలుసు. అలాంటిది 5 సిక్స్లు కొడితే ఒకే ఓవర్లో పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా ఉండేది, ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు అనేది సో అర్థమైపోయింది మనకి. అయితే మరి ఇది మాత్రమే కాకుండా మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్ళలాగికి ఇంకొక విషాదకరమైన సంఘటన ఎదురైంది. అదేందో తెలుసా? పాప ఇక్కడ 5 సిక్స్లు ఇచ్చి అసలే డిప్రెషన్లో ఉంటే ఇంకో పక్కన మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత మరి ఒక చేదు వార్త అందింది. ఆ వార్త ఏంది భయ్య అంటే వెళ్ళలాగి వాళ్ళ ఫాదర్ గుండెపోటుతో మరణించినట్టు మరి మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత అయితే టీమ్ మేనేజ్మెంట్ అతనికి తెలియజేయడం జరిగింది. మరి మ్యాచ్ మధ్యలోనే తెలియజేయచ్చు కదా అంటే మ్యాచ్ మధ్యలో తెలియజేస్తే మరి మ్యాచ్ మీద ఇంపాక్ట్ పడింది. దాని తర్వాత అతను 100% ఎఫర్ట్ కూడా ఇవ్వలేడు కదా. సో మరి అందుకని చెప్పేసి మరి మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత చెప్పేద్దామని చెప్పేసి వాళ్ళ టీమ్ మేనేజ్మెంట్ అయితే చూడడం జరిగిందనమాట. సో మరి ఓవరాల్గా చూస్తే మీరు అర్థం చేసుకోవచ్చు నిన్న అతని టైం చాలా బ్యాడ్గా ఉంది అని చెప్పేసి.